Hi, hello. Welcome to the second video of Laravel series. సో లాస్ట్ వీడియోలో ఏంటంటే మనం రౌటింగ్ కోసం తెలుసుకున్నాం. లైక్ రౌటింగ్ అంటే ఏంటి, కంట్రోలర్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, వ్యూ అంటే ఏంటి, కొంచెం బేసిక్స్ అయితే తెలుసుకున్నాం. ప్రజెంట్ ఈ వీడియోలో ఏంటంటే కొంచెం ముందు వీడియోలో చెప్పింది కొంచెం రివిజన్ చేస్తూ కొంచెం వ్యూస్లో కూడా నెస్టెడ్ వ్యూస్ అంటే ఏంటి, రౌటింగ్లో కూడా నెస్టెడ్ రౌటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ప్రజెంట్ ఏంటంటే ఫస్ట్ వీడియోలో చేసుకున్నది కొంచెం రీక్యాప్ చేద్దాం. దానికోసం ఒక చిన్న ప్రాక్టికల్ అనమాట. సో ఏంటంటే మనం చూసినట్లయితే ప్రజెంట్ ఏంటి, దీని యాప్ యూఆర్ఎల్ అంటామని ఇందులో చెప్పాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో. యాప్ యూఆర్ఎల్ అంటే కామన్ యూఆర్ఎల్ విచ్ డజంట్ చేంజ్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చెప్పాలంటే ఒక ఫ్లిప్కార్ట్ తీసుకోండి. ఫ్లిప్కార్ట్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ హోమ్ పేజ్లో ఫ్లిప్కార్ట్ ఉంటుంది, ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ పేజ్లో ఫ్లిప్కార్ట్ ఉంటుంది. ఒక షర్ట్స్ ఓపెన్ చేసినా సరే ఆ లింక్లో ఫ్లిప్కార్ట్ ఉంటుంది. అంటే మీరు ఏ లింక్ ఓపెన్ చేసినా ఫ్లిప్కార్ట్ అనేది కామన్ అక్కడ. సో అది యాప్ యూఆర్ఎల్ అనమాట. ఇక్కడ కూడా ఇది అంతే. ఈ లోకల్ హోస్ట్ 8000 అనేది ఏంటంటే యాప్ యూఆర్ఎల్. దీని తర్వాత నుంచి మనం యాడ్ చేసేవన్నీ కూడా రౌట్స్ అనమాట. సో మనం ఒకసారి రీక్యాప్ చేద్దాం. లాస్ట్ వీడియోలో ఏం చూసుకున్నామంటే ఫస్ట్ ఒక రౌట్ని ఎలా క్రియేట్ చేయాలి, లైక్ రౌట్ని ఎలా డిఫైన్ చేయాలి, రౌట్ కాల్ అయితే కంట్రోలర్ ఏం చేయాలి, లైక్ లాజిక్ ఏం చేయాలి, మనం ఒక ఫంక్షన్ రాసి కంట్రోలర్ లాజిక్ ఎలా ఉండాలి, ఆ తర్వాత అట్ ద ఎండ్ కంట్రోలర్ ఏం చేస్తుంది, ఏం రిటర్న్ చేస్తుంది, వ్యూని రిటర్న్ చేస్తుందా లేకపోతే ఒక స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుందా, ఇది మనం లాస్ట్ వీడియో తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే దాన్ని కొంచెం రిపీట్ చేద్దాం. సో నేను ప్రెజెంట్ ఏం చేస్తానంటే ప్రొడక్ట్స్ అనే రౌట్ని క్రియేట్ చేస్తాను. ప్రొడక్ట్స్. సో లోకల్ హోస్ట్ 8000/products ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేస్తే సేమ్ ఎర్రర్ ఏంటి, 404 నాట్ ఫౌండ్. అంటే ఏంటి 404 నాట్ ఫౌండ్ అంటే ఈ రౌట్ ఏమో మీ అప్లికేషన్లో లేదు, డిఫైన్ అయ్యి లేదు. రౌట్ని డిఫైన్ చేద్దాం. రౌట్ని ఎలా డిఫైన్ చేద్దాం అనుకున్నట్టే అన్ని క్లోజ్ చేస్తాను ఫస్ట్, మళ్ళీ కొంచెం క్లారిటీ ఉంటుంది. క్లోజ్ ఆల్ అన్ని క్లోజ్ చేసిన తర్వాత రౌట్స్ ఎక్కడ ఉంటాయి, అంటే లార్వెల్లో సింపుల్ రౌట్స్ అనే ఫోల్డర్లో ఉంటాయి. గో టు రౌట్స్ ఫోల్డర్. రౌట్స్ లోపల web.php అన్ని మనం క్లోజ్ చేద్దాం. ప్రజెంట్ అన్ని ఫోల్డర్స్ క్లోజ్ చేస్తే ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ నుంచి అలా వెళ్తే రౌట్స్ అనే ఫోల్డర్ అని చూసారు కదా, రౌట్స్ అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తే web.php ఇందులోపలే మనం రౌట్స్ అన్ని డిఫైన్ చేస్తాం. సో వచ్చాము ఇక్కడికి. రౌట్ని డిఫైన్ చేసే ముందు లైక్ మనం పాతది కొంచెం రెఫరెన్స్గా తీసుకుందాం. ఏం చేస్తుంది, ఇది గెట్ రిక్వెస్ట్ అని చెప్తుంది. చెప్పుకున్నాం కదా పైన యూఆర్ఎల్ బాక్స్లో మీరు ఏ యూఆర్ఎల్ లైక్ ఏ రౌట్ రాసినా సరే ఒక వెబ్ పేజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే అది ఇండైరెక్ట్గా ఫెచింగ్ అనమాట. ఫెచింగ్ అంటే గెట్ రిక్వెస్ట్, తీసుకొని రా, ఒక పేజ్ని తీసుకొని రా, అదనమాట. సో ఇప్పుడు డిఫైన్ చేద్దాం సింపుల్గా. రౌట్ గెట్ రిక్వెస్ట్ అని తెలుసు కదా, గెట్ యూఆర్ఎల్ ఏంటి, /products. ఇప్పుడు ఆ రౌట్కి వస్తే నువ్వేం చేయాలి, ఒక యూజర్ ప్రొడక్ట్స్ అనే రౌట్కి వచ్చాడు, నువ్వేం చేయాలి, కంట్రోలర్ ఇక్కడే వస్తుంది. కంట్రోలర్ లాజిక్. కంట్రోలర్ అంటే ఏంటి, సింపుల్ ఫంక్షన్. కంట్రోలర్ అంటే ఏంటి, ఒక ఫంక్షన్. ఇప్పుడు ఏం చేయమని చెప్తే వాడికి సింపుల్గా రిటర్న్, ఫస్ట్ స్ట్రింగ్ రిటర్న్ చేద్దాం. దిస్ ఈజ్ ప్రొడక్ట్స్ పేజ్ అంటే అసలు వర్క్ అవుతుందో లేదో ఫస్ట్ చెక్ చేసుకుందాం. సో సెమీకోలన్తో ఎండ్ చేసా. ఇప్పుడు ఒక రౌట్ని డిఫైన్ చేసా. ఆ రౌట్కి వస్తే ఒక స్ట్రింగ్ అని రిటర్న్ చేస్తున్నా. బ్రౌజర్కి వెళ్ళాం, ఇంతవరకు 404 నాట్ ఫౌండ్ చూపించింది. పేజ్ని రీలోడ్ చేద్దాం. రీలోడ్ చేస్తే చూసారా, దిస్ ఈజ్ ప్రొడక్ట్స్ పేజ్. దీని మీనింగ్ ఏంటంటే నువ్వు రిటర్న్ చేసిన స్ట్రింగ్ని బ్రౌజర్లో చూపిస్తుంది. అంటే ఈ రౌట్ని నువ్వు డిఫైన్ చేసావు, వెబ్ పేజ్లో స్ట్రింగ్ని చూపిస్తున్నావు. ఇదేంటంటే ప్రజెంట్ ఒక వెబ్ పేజ్ అంటే ఒక కంప్లీట్ వెబ్ పేజ్ కాదు, ఒక HTML కాదు, జస్ట్ స్ట్రింగ్. సో ఇప్పుడు వ్యూని క్రియేట్ చేద్దాం. మనకి వెబ్సైట్ అంటే వెబ్ పేజెస్ కావాలి, HTML కావాలి, కొంచెం ఫ్యాన్సీ స్టఫ్ కదా UI అంటే, HTML కావాలి, CSS కావాలి. దానికోసం ఏంటంటే వ్యూని రిటర్న్ చేయాలి. సింపుల్ స్ట్రింగ్ని కాకుండా రిటర్న్ వ్యూ. వ్యూ పేరు ఏంటి, ప్రొడక్ట్స్ పేజ్ అని పెడదాం. ప్రొడక్ట్స్ పేజ్, రిటర్న్ వ్యూ ప్రొడక్ట్స్ పేజ్ అంటే ప్రొడక్ట్స్ పేజ్ అనే వ్యూని చూపించు. ఎవడైనా యూజర్ వస్తే వెళ్దాం, రీలోడ్ చేద్దాం. చేస్తే ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. యాజ్ యూజువల్ తెలిసిన ఎర్రర్ వస్తుంది. ఏంటి ఈ ఎర్రర్స్ అని, ఎందుకంటే ఒక అవగాహన వస్తుంది. అంటే ఇవన్నీ చూస్తేనే మనకు క్లారిటీ వస్తుంది, మర్చిపోమన్నమాట. మళ్ళీ మర్చిపోకూడదు, సింపుల్ స్టెప్స్ ఇవి. సో ప్రొడక్ట్స్ అనే యూఆర్ఎల్కి వస్తే ఏం చెప్తున్నాం, ప్రొడక్ట్స్ పేజ్ అనే వ్యూకి తీసుకెళ్ళని చెప్తున్నాం కంట్రోలర్కి. కంట్రోలర్ ఏం చేసింది, తీసుకెళ్ళింది. కానీ తీసుకెళ్లే మధ్యలో ఏమవుతుంది, ఇక్కడ ఆ వ్యూ దొరకలేదు. అట్ ద ఎండ్ పాయింట్ ఏంటంటే ఆ వ్యూ లేదు, ప్రొడక్ట్స్ పేజ్ అనే వ్యూ లేదు.
క్రియేట్ చేద్దాం. వ్యూని ఎలా క్రియేట్ చేయాలి? వ్యూస్ ఎక్కడ ఉంటాయి? వ్యూస్ అనేవి రీసోర్సెస్ ఫోల్డర్లో ఉంటాయి. రీసోర్సెస్ లోపల వ్యూస్ లోపల నువ్వు క్రియేట్ చేయాలి వ్యూని. ఇక్కడ చూస్తే రౌట్స్ పైనే రీసోర్సెస్ ఓపెన్ చేయి. ఓపెన్ చేస్తే వ్యూస్ ఓపెన్ చేయి. ఈ వ్యూస్ లోపల నీకు ఉంటాయి అనమాట లైక్ బ్లేడ్ టెంప్లెట్స్. ఇక్కడ నువ్వు క్రియేట్ చేయాలి. ఇక్కడ నేను కొత్తది క్రియేట్ చేస్తున్నా. ప్రొడక్ట్స్ పేజ్ ఎక్స్టెన్షన్ ఏంటి? .html కాదు, .blade.php ఎంటర్ చేశా. సో ప్రెసెంట్ ఏంటంటే వ్యూ కూడా క్రియేట్ చేసేసాను. వ్యూ క్రియేట్ చేస్తే ఎర్రర్ రాకూడదు, కానీ పేజ్ మాత్రం స్టిల్ బ్లాంక్, ఎందుకంటే HTML ఏం రాయలేదు. వ్యూని జస్ట్ క్రియేట్ చేశా. వెళ్ళి చెక్ చేద్దాం. వచ్చా? పేజ్ని రీలోడ్ చేస్తున్నా. రీలోడ్ చేస్తే చూసారు కదా, మనకేం కనిపించట్లేదు. ముందు స్ట్రింగ్ ఉండేది, ఇప్పుడు ఏం లేదు, ఇంకా బ్లాంక్ పేజ్. ఎందుకంటే వ్యూ క్రియేట్ అయిపోయింది, ఎర్రర్ అనేది పోయింది. వ్యూ ఉంది కానీ బ్లాంక్ పేజ్, ఎందుకంటే మనం రాయలేదు టెంప్లెట్లో. ఇప్పుడు రాద్దాం ఎంత కొంత. HTML లైక్ H1 ట్యాగ్ పెట్టేసి H1లో దిస్ ఈజ్ ప్రొడక్ట్స్ పేజ్. ఫ్యాన్సీగా ఉంటుంది కదా ప్రొడక్ట్స్ పేజ్. ఫ్యాన్సీగా ఉండాలి కాబట్టి కొంచెం స్టైలింగ్ యాడ్ చేద్దాం. స్టైలింగ్ ఏంటి? కొంచెం బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా పెడదామా? బ్యాక్గ్రౌండ్ బ్లూ పెడదామా? బ్యాక్గ్రౌండ్ బ్లూ. సెంటర్లో పెడదాం టెక్స్ట్ అలైన్ సెంటర్. చెక్ చేద్దాం. పేజ్ అని రీలోడ్ చేస్తున్నా. రీలోడ్ చేస్తే బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్, సెంటర్లో దిస్ ఈజ్ ప్రొడక్ట్స్ పేజ్. బ్లూ కలర్లో వైట్ బాగుంటుంది కదా కలర్, అయితే బ్లాక్ కన్నా చేంజ్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే సెమీకోలన్ పెట్టి కలర్ ఐ వాంట్ వైట్ కింద సెట్ చేస్తా. వెళ్తున్నా, బ్రౌజర్కి వెళ్ళి పేజ్ని రీలోడ్ చేస్తున్నా. దిస్ ఈజ్ ప్రొడక్ట్స్ పేజ్. ఓకే, ఇప్పుడు కొంచెం నీట్గా కనిపిస్తుంది. దిస్ ఈజ్ ప్రొడక్ట్స్ పేజ్. సో ప్రొడక్ట్స్ పేజ్ని ఇలా క్రియేట్ చేస్తాం. అయితే ఇంతవరకు మనం ఏంటి, ఒక ఫ్లోలో వస్తున్నాం. ఫ్లో ఏంటంటే యూజర్ ఏమో రౌట్కి వస్తే ఇలా చెయ్యని చెప్తున్నాం, కానీ మ్యాటర్ అంటే ఇప్పుడు నువ్వు థింక్ చేయాల్సింది ఏంటంటే అసలు యూజర్కి రౌట్స్ అని ఎలా తెలుస్తాయి? సపోజ్ ఇప్పుడు నీదొక లైక్ ఒక కామర్స్ వెబ్సైట్ అనుకో, ఏవో ప్రొడక్ట్సే ఉన్నాయి నీ దగ్గర. సపోజ్ ఏవో కొన్ని 5 ఫోన్స్ ఉన్నాయి, మొబైల్ ఫోన్స్ అని అమ్ముతున్నావు. ఈ పేజ్లో మొబైల్స్ అన్ని చూపిద్దాం అనుకుంటున్నావు. అయితే యూజర్కి ఎలా తెలుస్తుంది? వాడు ఏమైనా నీ రౌట్ని గుర్తుపెట్టుకొని లైక్ /products అనే రౌట్ని గుర్తుపెట్టుకొని వస్తాడా? రాడు కదా. నువ్వు వాడికి ఒక బటన్ ఇవ్వాలి. వాడు ఎంతవరకు గుర్తుపెట్టుకోగలడు? నీ కంపెనీని గుర్తుపెట్టుకోగలడు. లైక్ ఒక ఫ్లిప్కార్ట్ అని గుర్తుపెట్టుకోగలడు, అంతేగాని ఫ్లిప్కార్ట్ /షర్ట్స్/ లైక్ ఏదో ఒక షర్ట్ బ్రాండ్ లైక్ ట్విల్స్ ఇలా గుర్తుపెట్టుకోలేడు కదా. వాడు జస్ట్ ఫ్లిప్కార్ట్ వరకు గుర్తుపెట్టుకోగలడు. అక్కడ నువ్వేం చేయాలి? రీడైరెక్ట్ చేయడం కోసం బటన్స్ ఇవ్వాలన్నమాట. రీడైరెక్ట్ చేయాలి పేజీని, ఒక బటన్స్ ఇవ్వాలి. షర్ట్స్ కావాలంటే ఈ కార్డు మీద క్లిక్ చేయి, లేదా ఈ బటన్ పై క్లిక్ చేయి. నీకు ప్యాంట్ సెట్ చేయాలనుకుంటే ఈ బటన్ మీద క్లిక్ చేయి. అక్కడి నుంచి నువ్వు రీడైరెక్ట్ చేస్తావు రౌట్కి. ఆ రీడైరెక్షన్ అనమాట ప్రెసెంట్. అది ఎలా చేయాలి? సింపుల్, యాంకర్ ట్యాగ్స్. సో ఏంటంటే ఇదే ప్రొడక్ట్స్ పేజ్లో మనం ఏం చేద్దాం? ఫస్ట్ ప్రొడక్ట్స్ పేజ్ వద్దు, ఫస్ట్ హోమ్ పేజ్లో ట్రై చేద్దాం. హోమ్ పేజ్కి వెళ్ళిపోదాం. హోమ్ పేజ్లో హలో వరల్డ్ అని ఉంది. హలో వరల్డ్ అనేది స్ట్రింగ్. యాక్చువల్లీ స్ట్రింగ్ అది మనం గుర్తుపెట్టుకుంటే మనం చేంజ్ చేయలేదు, దానికి వ్యూ ఇవ్వలేదు. ఇదిగో రిటర్న్ హలో వరల్డ్. ఇక్కడ వ్యూ చేద్దాం. రిటర్న్ వ్యూ. ఆల్రెడీ వెల్కమ్ అనే ఒక వ్యూ క్రియేట్ అయ్యింది, మనం దాన్ని డిలీట్ చేయలేదు, ఆల్రెడీ ఉంది అది. రీలోడ్ చేస్తా. రీలోడ్ చేస్తే హలో వరల్డ్. సో ఈ హలో వరల్డ్ ఏం చేద్దామంటే బేసిక్ స్టైలింగ్ ఇద్దాం. అంటే HTML యూజ్ చేస్తున్నామంటే మరి స్టైలింగ్ ఇవ్వాలి కదా. కాపీ చేద్దాం. ప్రొడక్ట్స్ పేజ్లో స్టైలింగ్ ఏదైతే ఉందో సేమ్ స్టైల్ నాకు బెటర్, లైక్ టైం కన్జ్యూమ్ అవ్వకుండా ఉంటుంది, ఈజీగా ఉంటుంది కదా. ఈ స్టైల్ని నేను కాపీ చేస్తా. వెల్కమ్ బ్లేడ్ ఈ హెడ్డింగ్ ఇస్తా. రీలోడ్ చేసి చెక్ చేద్దాం ఎలా ఉందో. హలో వరల్డ్. ఓకే, దిస్ ఈజ్ ఫైన్. ఇప్పుడు ఏంటంటే ఇది నా హోమ్ పేజ్. హోమ్ పేజ్లో నాకు ఇప్పుడు ఏం కావాలి? కాంటాక్ట్ పేజ్గా బటన్ కావాలి. కాంటాక్ట్ పేజ్, అబౌట్ పేజ్, ప్రొడక్ట్ పేజ్, ఈ 3 పేజ్కి బటన్స్ పెడదాం. అప్పుడు ఆ బటన్ క్లిక్ చేస్తే ఆ రౌట్కి వాడు నావిగేట్ అవ్వాలి. ఆ రౌట్కి వాడు నావిగేషన్, అదనమాట మనం చేయాలనుకుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే యాంకర్ ట్యాగ్స్, రీడైరెక్షన్ అంతా కూడా యాంకర్ ట్యాగ్స్ అవుతాయి. యాంకర్ ట్యాగ్ అంటే ఏ అనమాట. ఏ ఎలా అవుతాయి? లైక్ href అనేది ఒక అట్రిబ్యూట్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఏంటంటే అక్కడ ఏం పెట్టాలో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే అబౌట్.
అబౌట్ ఈ బటన్ నొక్కితే అబౌట్ పేజ్కి రీడైరెక్ట్ చేసినట్టు అనమాట. తర్వాత ahref ఈజ్ ఈక్వల్ టు కాంటాక్ట్, తర్వాత మళ్ళీ యాంకర్ ట్యాగ్ href ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్ href ఎంటీగా ఉంచండి చెప్తాను. ఇక్కడ ఏంటి ప్రొడక్ట్స్ 3 ఉన్నాయి, 3 యాంకర్ ట్యాగ్లు అబౌట్ కాంటాక్ట్ ప్రొడక్ట్స్. పేజ్ని రీడైరెక్ట్ చేద్దాం, ఎలా కనిపిస్తుందో చూద్దాం. అబౌట్ కాంటాక్ట్ ప్రొడక్ట్స్ 3 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మూడింటిని కొంచెం బాగానే ఉన్నాయి, బట్ చిన్న స్టైలింగ్ ఇద్దాం. స్టైలింగ్ ఏంటంటే స్టైల్ ప్రతిదానికి ఏంటంటే ఒక బార్డర్ ఇద్దాం. బార్డర్ సాలిడ్, బార్డర్ రేడియస్ 10 పిక్సెల్. వెళ్ళి చెక్ చేద్దాం. రీలోడ్ చేస్తే బార్డర్ వచ్చింది, కొంచెం అగ్లీగా ఉంది, దాన్ని ఇంకొంచెం మారుద్దాం. ఏం చేద్దాం, టెక్స్ట్ డెకరేషన్ నన్, టెక్స్ట్ డెకరేషన్ అంటే అండర్లైన్ పోతుంది. తర్వాత ఏం చేద్దాం, కలర్ కూడా బాగాలేదు కదా, కలర్ అక్కడ అగ్లీ కలర్ ఉంది, కొంచెం బ్లాక్ చేద్దాం. సింపుల్గా కలర్ ఈజ్ బ్లాక్. కొంచెం ప్యాడింగ్ యాడ్ చేద్దాం. ప్యాడింగ్ ఈజ్ 10 పిక్సెల్ అగైన్. ఇప్పుడు చెక్ చేద్దాం, రీలోడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కొంచెం పర్లేదు, బెటర్ లుకింగ్, ముందుతో కంపేర్ చేస్తే బెటర్ లుకింగ్. సో మిగతా రెండింటి కూడా సేమ్ అప్లై చేద్దాం. ఈ స్టైల్ ఏదైతే ఉందో ఈ స్టైల్ని అలా కాపీ చేయండి. మీరు కూడా అలా నాతో చేస్తే కొంచెం బెటర్ అనమాట. మీకు అప్పుడు హ్యాండ్స్ ఆన్గా ఉంటుంది, చూస్తే ఏం రాదు కదా. దీనికి కూడా ఇస్తున్నా, ప్రొడక్ట్స్కి కూడా సేమ్ స్టైల్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు రీలోడ్ చేస్తా. రీలోడ్ చేస్తే ఏంటంటే ఇప్పుడు నేను ఒక 3 బటన్స్ పెట్టుకున్నాను, అబౌట్ కాంటాక్ట్ ప్రొడక్ట్స్. ఇప్పుడు ఏంటంటే బటన్ పైన ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ నార్మల్గా మౌస్ ఎలా ఉంది, ఒక యారోలా ఉంది అనమాట. అదే నేను ఈ బటన్ మీదకి వెళ్ళేసరికి చూడండి, కర్సర్ ఏమవుతుంది, పాయింటర్ ఒక హ్యాండ్ సింబల్గా మారుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇది ఒక లింక్ అనేసి, ఈ బటన్ అనేది ఒక లింక్ అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మీరు ఇంకొక దగ్గర రీడైరెక్ట్ అవుతారు అని. అయితే అబౌట్ మీద క్లిక్ చేస్తున్నా, ఏమవుతుంది, ఎక్కడికైనా రీడైరెక్ట్ అవుతుందా, అవ్వట్లేదా? మీరేమనుకుంటున్నారు? రీడైరెక్ట్ అవ్వట్లేదు అనుకుంటే మీరు తప్పు అనమాట. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, మీరు అబౌట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పేజ్ రీలోడ్ అవుతుంది, ఇక్కడ రీఫ్రెష్ అవుతుంది. చూడండి, కాంటాక్ట్ మీద క్లిక్ చేసినా ఇక్కడ అవుతుంది అబ్జర్వ్, ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసినా కూడా ఇక్కడ రీఫ్రెష్ అవుతుంది పేజ్. అంటే దాని మీనింగ్ ఏంటంటే రీడైరెక్ట్ టు ఇట్ సెల్ఫ్ అనమాట. ఈ పేజ్కే రీడైరెక్ట్ అవుతుంది. అంటే యాంకర్ ట్యాగ్ ఉన్నదే రీడైరెక్ట్ చేయడం కోసం. సో వెళ్తే ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ href అని ఉంది చూసారా, ఇక్కడ మీరు ఎంటీగా ఉంచారు కాబట్టి అదే పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. మీరు ఇక్కడ ఏదైనా రౌట్ రాస్తే ఆ రౌట్కి నావిగేట్ చేస్తుంది. సపోజ్ ఫస్ట్ది అబౌట్ కాబట్టి /about, సెకండ్ది కాంటాక్ట్ కాబట్టి /కాంటాక్ట్, థర్డ్ది ప్రొడక్ట్స్ కాబట్టి /products. ఇలా పెట్టా అనమాట. /abouటే కదా, అబౌట్ కాంటాక్ట్ ప్రొడక్ట్స్. ఓకే, ఇప్పుడు పేజ్ని రీలోడ్ చేస్తున్నా. రీలోడ్ చేస్తే ఇప్పుడు అబౌట్ క్లిక్ చేస్తా, చూసారా, అబౌట్ క్లిక్ చేస్తే ఏమైంది, యూఆర్ఎల్ చేంజ్ అయిందా. ఇట్ నావిగేటెడ్ టు /about, href యాడ్ చేసాం, ఇట్ నావిగేటెడ్ టు /about. /about రాగానే ఈ బాక్స్ లోకి ఫస్ట్ /about వచ్చింది. రాగానే ఏమైంది, వెంటనే నీ రౌటర్ వెళ్ళింది అనమాట, రౌట్స్ ఫాలోవర్లో web.phpకి చెప్తుంది అనమాట, యూజర్ /about అనే పేజ్కి వచ్చాడు, లైక్ హీఈస్ రిక్వెస్టింగ్ /about అనే రౌట్ అనమాట. అప్పుడు కంట్రోలర్ ఏం చెప్తుంది, /aboutకి వచ్చాడు అంటే లెట్స్ గో ఇన్ టు ద web.php. /aboutకి వచ్చాడు రాగానే కంట్రోలర్ ఏం చెప్తుంది, రిటర్న్ వ్యూ అబౌట్ పేజ్, అంటే అబౌట్ పేజ్ అనే వ్యూని రిటర్న్ చేయి అని చెప్తుంది. అబౌట్ పేజ్ అనే వ్యూని రిటర్న్ చేయి, అందుకే ఇది రిటర్న్ చేసింది. గో బ్యాక్, కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తే /కాంటాక్ట్కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ /కాంటాక్ట్ అనే యూఆర్ఎల్ మాత్రం చేంజ్ అయింది. ఫస్ట్ చేంజ్ అయింది ఏంటి, href వల్ల యూఆర్ఎల్ చేంజ్ అయింది. ఎప్పుడైతే యూఆర్ఎల్ చేంజ్ అయిందో దాని మీనింగ్ ఏంటి, రౌట్ చేంజ్ అయినట్టు. రౌట్ చేంజ్ అయితే వెంటనే కంట్రోలర్ లాజిక్ యాక్టివేట్ అవుతుంది. ఈ రౌట్ వస్తాడు, యూజర్ ఈ రౌట్కి వచ్చాడు, కాంటాక్ట్ అనే రౌట్కి. /కాంటాక్ట్ వస్తే ఏం చేయాలి, నేను కాంటాక్ట్ పేజ్ అనే వ్యూని రిటర్న్ చేయాలి. రిటర్న్ చేసింది అది. తర్వాత ప్రొడక్ట్స్ పేజ్కి వచ్చింది. సో దిస్ ఈజ్ హౌ మనం నావిగేట్ చేస్తాం యూజింగ్ యాంకర్ ట్యాగ్స్.
యాంకర్ ట్యాగ్స్తో యూఆర్ఎల్ అలా నావిగేట్ చేస్తాం. ఒకవేళ యూఆర్ఎల్కి ఎవరైనా యూజర్ వస్తే ఏం చేయాలి, ఏ వ్యూ రిటర్న్ చేయాలి అనేది ఇలా అనమాట, రౌట్ కంట్రోలర్ వ్యూ ఈ ప్రాసెస్లో చేస్తాం. సో ప్రెసెంట్ ఏంటంటే లైక్ హెచ్ఎఫ్ కోసం తెలుసుకున్నారు కదా, హెచ్ఎఫ్ అనేది ఎంటీగా ఉంటే సేమ్ పేజ్ రీలోడ్ అవుతుంది, రీఫ్రెష్ ఎనీథింగ్ సేమ్ అనమాట, ఎక్కడికి నావిగేట్ అవ్వదని అనుకోకండి. హెచ్ఎఫ్ ఉంది, యాంకర్ ట్యాగ్ ఉంది అంటే పక్కగా రీలోడ్ అవుతుంది. అక్కడ మీరు ఏదైనా రౌట్ రాస్తే ఆ రౌట్కి తీసుకెళ్తుంది, ఏమి రాయకపోతే సేమ్ పేజ్ రీలోడ్ అవుతుంది. దిస్ ఈస్ ద కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ఏ ట్యాగ్ అనమాట. సో ప్రెసెంట్ ఎంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే లెట్స్ టాక్ అబౌట్ సమ్ నెస్టెడ్ రౌటింగ్. నెస్టెడ్ రౌటింగ్ అంటే ఏంటంటే సపోజ్ ప్రొడక్ట్స్ వరకు బాగానే ఉంది, ప్రొడక్ట్స్ లోపల ఇన్నైనా ఉండొచ్చు కదా. అంటే సపోజ్ ఇప్పుడు ప్రొడక్ట్స్ లోపల లైక్ మొబైల్ ఉంటుంది, లైక్ ఏదైనా మొబైల్స్ అవ్వచ్చు, సపోజ్ రెడ్మీ అవ్వచ్చు, రియల్మీ అవ్వచ్చు, ఏమైనా ఉంటాయి. సపోజ్ అదే చూద్దాం, ఏం చేద్దామంటే ప్రొడక్ట్స్ లోపల ప్రొడక్ట్స్ పేజ్కి వెళ్దాం. ప్రొడక్ట్స్ పేజ్కి వెళ్ళి ఏం చేస్తారంటే యాంకర్ ట్యాగ్ పెట్టేసి హెచ్ఎఫ్ ఏంటి రెడ్మీ, రెడ్మీ అని ఒక ఆప్షన్ ఇస్తాను అనమాట, రెడ్మీ అనే ఫోన్. నెక్స్ట్ హెచ్ఎఫ్ పెట్టేసి ఏంటి రియల్మీ, సపోజ్ రియల్మీ అనే మొబైల్. మళ్ళీ హెచ్ఎఫ్ ఎంటీగా పెట్టేసి మోటో, ఏవో కొన్ని ప్రొడక్ట్స్ అంటారు, ర్యాండమ్ మొబైల్ నేమ్స్ ప్రజెంట్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తా, పేజ్లో రీలోడ్ చేస్తా, ఇన్స్టాల్ న్యూయెస్ట్ విండోస్ ఫీచర్, రిమైండ్ మీ లేటర్. ఓకే, సో రీలోడ్ చేస్తా. రీలోడ్ చేస్తే మీరు చూడండి రెడ్మీ, రియల్మీ, మోటో 3 యాంకర్ ట్యాగ్స్ వచ్చాయి. నేను వీటి మీద క్లిక్ చేస్తే ఏం అవ్వదు, జస్ట్ ఇక్కడే రీలోడ్ అవుతుంది. ఎందుకంటే ప్రెజెంట్ ఏంటి హెచ్ఎఫ్ అనేవి ఎంటీగా ఉన్నాయి, యూసీ ఎంటీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే నేనేం చేయాలనుకుంటున్నానంటే నెస్టెడ్ రౌటింగ్ అంటే ఏంటంటే రెడ్మీ అనే మొబైల్ ఏంటి ప్రొడక్ట్స్లో ఒక భాగం, అంటే ప్రొడక్ట్స్లో ఒక ప్రోడక్ట్ అనమాట, వన్ ఆఫ్ ద ప్రోడక్ట్. రియల్మీ అనేది కూడా వన్ ఆఫ్ ది ప్రోడక్ట్, మోటో అనేది కూడా వన్ ఆఫ్ ది ప్రోడక్ట్. సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే రౌట్స్లో రెడ్మీ అనేది రౌట్ కావాలంటే నాకు స్లాష్ రెడ్మీ, ఇక్కడ స్లాష్ ఓన్లీ స్లాష్ రెడ్మీ అని కాకుండా ఇలా స్లాష్ రెడ్మీ అని కాకుండా దీన్ని ప్రొడక్ట్స్లో ప్రొడక్ట్స్ స్లాష్ రెడ్మీ నాకు ఇలా కావాలనుకుంటున్నాను. నేను దీన్ని స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ రెడ్మీ నాకు ఇలా కావాలి. ప్రజెంట్ అయితే మనం ఇంకా రౌట్ క్రియేట్ చేయలేదు, బట్ నా ఇలా కావాలి, నా రిక్వైర్మెంట్ అది. ఎందుకంటే ప్రజెంట్ అప్లికేషన్స్ అలానే కదా ఉంటాయి, ప్రొడక్ట్స్ లోపల వన్ ఆఫ్ ద ప్రోడక్ట్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే స్టైల్ కాపీ చేద్దాం. స్టైల్ వచ్చేసరికి ఏంటి, ఎక్కడ ఉంది, కాంటాక్ట్ పేజా, ఇప్పుడే క్రియేట్ చేసాం కదా వెల్కమ్ పేజ్. ఈ వెల్కమ్ పేజ్లో సేమ్ స్టైల్ నాకు సరిపోతుంది. స్టైల్ కాపీ చేస్తున్నా, కాపీడ్, ప్రొడక్ట్స్ పేజ్కి వచ్చా, స్టైల్ కాపీ చేస్తున్నా, పేస్ట్ చేస్తున్నా, ఇక్కడ అప్లై అవుతుంది, రీలోడ్ చేసా, బటన్స్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే నాకు ఎలా కావాలని చెప్పాను నేను, నాకు అది ప్రోడక్ట్ లోపల వన్ ఆఫ్ ది ప్రోడక్ట్ కాబట్టి స్లాష్ ప్రొడక్ట్స్ స్లాష్ రెడ్మీ, ఇది కూడా స్లాష్ ప్రొడక్ట్స్ స్లాష్ రియల్మీ, థర్డ్ వన్ సేమ్ స్లాష్ ప్రొడక్ట్స్ స్లాష్ మోటో, ఇదన్నమాట. సో ఇక్కడ రీడైరెక్ట్ చేయమని చెప్తున్నా. బ్రౌజర్ని రీలోడ్ చేద్దాం. రీలోడ్ చేసిన తర్వాత రెడ్మీ పైన క్లిక్ చేస్తే ఎక్కడికి తీసుకెళ్తుంది, స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ రెడ్మీ, నాట్ సింపుల్ రెడ్మీ, ప్రొడక్ట్స్ లోపల రెడ్మీ అంటే స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ రెడ్మీ అనమాట. తర్వాత రియల్మీ పై క్లిక్ చేసా, స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ రియల్మీ. ఓకే, తర్వాత మోటో పైన క్లిక్ చేసా, స్లాష్ ప్రొడక్ట్స్ స్లాష్ మోటో, ఇలా వస్తుంది. అయితే ప్రజెంట్ ఏంటి, అన్ని 404, దేనికి కూడా రౌట్ మనం రాయలేదు. సో ఫస్ట్ రెడ్మీతో స్టార్ట్ చేద్దాం. స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ రెడ్మీ అనే రౌట్ లేదు, రౌట్ క్రియేట్ చేద్దాం. ఎలా అంటే web.phpకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత స్లాష్ ప్రొడక్ట్స్ అనే రౌట్ ఉంది, బట్ మనకి ఏం కావాలి, స్లాష్ ప్రొడక్ట్స్ స్లాష్ రెడ్మీ అంటే ఇది మనం యూజ్ చేయలేం. ప్రెసెంట్ ఏం చేస్తాం, కొత్త రౌట్ డిఫైన్ చేయి. కొత్త రౌట్ ఏంటి, రౌట్
గెట్ రిక్వెస్ట్, గెట్ లో ఏంటి /products /redmi, ఇదే కదా మనకు వచ్చిన రౌట్. ఏం చేయమంటావు అప్పుడు ఫంక్షన్ రిటర్న్ వ్యూ రెడ్మీ పేజ్ అంటే రెడ్మీ పేజ్ అని రిటర్న్ చేయని చెప్తున్నావు. ఈ వ్యూని రెడ్మీ పేజ్ అనే వ్యూ ఉందా? లేదు. క్రియేట్ చేస్తా. రెడ్మీ పేజ్ డాట్ బ్లేడ్ డాట్ PHP. ఇక్కడ సింపుల్ గా మనం ఏంటి ప్రెసెంట్ సింపుల్ హెడ్డింగ్ పెట్టేద్దాం. రెడ్మీ పేజ్ దిస్ ఈజ్ సింపుల్ గా ఇలా పెట్టేద్దాం. బ్రౌజర్కి వెళ్దాం, రీలోడ్ చేద్దాం. ఏమని చూపిస్తుంది చెప్పండి. ఇక్కడ మీరు ఏంటంటే డీబగ్గింగ్, ఇక్కడ కూడా మీకు డీబగ్గింగ్ అర్థమవుతుంది. మనం ఆల్రెడీ కోడ్లో చిన్న మిస్టేక్ చేసాం. చదివితే సింటాక్స్ ఎర్రర్, అన్ఎక్స్పెక్టెడ్ ఎండ్ ఆఫ్ ద ఫైల్ ఏం చూపిస్తుంది? ఎండ్ ఆఫ్ ద ఫైల్లో దీన్ని కొంచెం తగ్గిస్తాగండి. ఇక్కడ VS కోడ్కి వెళ్తే మనం ఇక్కడ web.phpకి వెళ్తే సెమీకాలన్ ఎండ్ ఆఫ్ ద ఫైల్లో, అంటే ఇదే ఎండ్ ఆఫ్ ది ఫైల్ అనమాట. web.phpకి సెమీకాలన్ మిస్ చేసాం. ఇక్కడ డీబగ్గింగ్ వల్ల అడ్వాంటేజ్ అనమాట. క్లియర్గా రాసింది మనకి రెడ్మీ పేజ్ ఇస్ దిస్ /products /redmi అంటే రెడ్మీ పేజ్ ఒక రెడ్మీ కన్నా వ్యూ క్రియేట్ చేస్తాం, ఆ వ్యూకి తీసుకెళ్ళిపోయావు. సేమ్ ఇలానే ఇప్పుడు రియల్మీకి చేద్దాం. రియల్మీ పైన క్లిక్ చేసా, ఆ యాంకర్ ట్యాగ్ నన్ను ఎక్కడికి తీసుకెళ్ళింది /products /realme అంటే ఇది నెస్టెడ్ రౌటింగ్ అంటే ఏం లేదు. నార్మల్గా ముందు ప్రోడక్ట్స్ అని ఆల్రెడీ రౌట్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆ ప్రోడక్ట్స్ పక్కన ఇంకొక రౌట్ అనమాట. రియల్మీ అనేది చేంజ్ అవుతుంది, ప్రోడక్ట్స్ కామన్ గా ఉంది. సో రియల్మీ ఇదేంటి 404 నాట్ ఫౌండ్. స్క్రీన్ కొంచెం పెద్ద చేసుకుంటా. ఓకే, 404 నాట్ ఫౌండ్ అంటే దీని రౌట్ కూడా మనం రాయాలి /products /realme. VS కూడా ఓపెన్ చేసా, రెఫరెన్స్ తీసుకోండి. రౌట్ ఇది కూడా గెట్ రిక్వెస్టే. ఇందులో ఏంటి /products /realme అంతే కదా. ఇప్పుడు ఫంక్షన్ కంట్రోలర్, ఇది ఫంక్షన్ అంటేనే కంట్రోలర్ అంటే కంట్రోల్ చేస్తుంది అనమాట. ఈ రౌట్కి వస్తే యూజర్ ఏం చేయాలి? ఈ రౌట్కి వస్తే ఏం చేయాలి? రిటర్న్ వ్యూ పేరు ఏంటి? రియల్మీ పేజ్ అనమాట. రియల్మీ పేజ్ అని పిలుద్దాం దాన్ని. రియల్మీ పేజ్ అనే వ్యూని రిటర్న్ చేయని చెప్తున్నాం మనం సింపుల్ గా. అయితే ఈ పేజ్ లేదు, క్రియేట్ చేద్దాం. ఈ వ్యూ మనకు లేదు ప్రెసెంట్. వ్యూస్ లోకి వెళ్ళి క్రియేట్ రియల్మీ పేజ్ డాట్ బ్లేడ్ డాట్ PHP. ఇందులో సింపుల్ H1 పెట్టేసి రియల్మీ స్పెల్లింగ్ ఈజ్ రాంగ్ ఐ థింక్. రియల్మీ పేజ్ దిస్ ఈజ్ సో లెట్స్ గో టు ద బ్రౌజర్. ఇప్పుడు ఏంటంటే రీలోడ్ చేస్తే మళ్ళీ అగైన్ ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్, సేమ్ ఎర్రర్. గెస్ చేయండి, ఇందాక అదే మిస్టేక్ అయింది, సేమ్ అదే అవుతుంది. సింటాక్స్ ఎర్రర్, అన్ఎక్స్పెక్టెడ్ ఎండ్ ఆఫ్ ద ఫైల్ అంటే సెమీకోలన్ మిస్సింగ్. ఇలాంటి ఎర్రర్స్ చేయండి, అప్పుడే మీకు ఐడియా వస్తుంది. గో టు web.php. సెమీకోలన్ మిస్ అయ్యాం ఇక్కడ, ఇదిగో సెమీకోలన్ పెట్టండి. రీలోడ్ రియల్మీ పేజ్ దిస్ ఈజ్ అంటే రెడ్మీకి క్రియేట్ చేసాం, రియల్మీ కూడా క్రియేట్ చేసాం. నెక్స్ట్ మోటోపై క్లిక్ చేసా. మోటోపై క్లిక్ చేస్తే 404 నాట్ ఫౌండ్ అంటే /products ఉంది రౌట్ నీ దగ్గర. ఓకే, /products /realme ఉంది, /products /redmi కూడా ఉంది. బట్ /products /moto లేదు. క్రియేట్ చేయాలి. గో టు VS కోడ్, రౌట్ గెట్ రిక్వెస్ట్ /products /moto. దిస్ ఈస్ ద URL. ఇప్పుడు కంట్రోలర్ ఏం చెప్తుంది ఇక్కడ? ఒక వ్యూని రిటర్న్ చేయమంటాం. సింపుల్ గా తెలిసిందే కదా. రిటర్న్ వ్యూ పేరు ఏం పెడదాం? మోటో పేజ్. సెమీకోలన్ మిస్ అవుతున్నాం ఇందాక నుంచి, అందుకే సెమీకోలన్ పెట్టుకోండి. ఇప్పుడు ఎర్రర్ రాదు. కానీ ఇప్పుడు వేరే ఎర్రర్ వస్తుంది. ఏంటో థింక్ చేయగలరా? గెస్ చేయగలరా ఇప్పుడు ఏ ఎర్రర్ వస్తుందో? చూడండి, సింపుల్. రీలోడ్ చేస్తే ఏమొచ్చింది? వ్యూ మోటో పేజ్ నాట్ ఫౌండ్. ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే
కంట్రోలర్ చెప్తున్నావు స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ మోటోకి వస్తే మోటో పేజ్ని చూపించంటున్నావు. కానీ మోటో పేజ్ అనే వ్యూని మనం ఇంకా క్రియేట్ చేయలేదు. నువ్వు గుర్తుంచుకుంటే ముందు రెండింటికి చేసాం, బట్ దీనికి చేయలేదు ఇప్పుడు. సో వ్యూస్లోకి వెళ్ళి క్రియేట్ న్యూ ఫైల్ మోటో పేజ్ డాట్ బ్లేడ్ డాట్ పిహెచ్పి. సో వ్యూ క్రియేట్ అయింది. h1 ట్యాగ్ మోటో పేజ్ దిస్ ఈజ్ ఓకే బ్రౌజర్ అండ్ ఐఎమ్ గోనా రీలోడ్. చూసారా మోటో పేజ్ దిస్ ఈజ్ అంటే మనం ఇలా నెస్టెడ్ రౌటింగ్ ఉంటుంది. నెస్టెడ్ రౌటింగ్లో కూడా సరే మనం ఇలా హ్యాండిల్ చేయొచ్చు, సింపుల్లీ ఇలా హ్యాండిల్ చేయొచ్చు. బట్ ఇక్కడే లైక్ వెయిట్, ఇంకా దీని గురించి డిస్కస్ చేసే ముందు ఒకటి ఉంది నాలుగు మీద, బట్ దీని మీద డిస్కస్ చేసే ముందు దీనికోసం సింపుల్గా ఒకటి చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ప్రతిదానికి ఒక వ్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాం మనం, అది బాగానే ఉంది. సపోజ్ ఇప్పుడు రౌట్స్లో చూస్తే రౌట్స్లో ఫస్ట్ స్లాష్ ప్రొడక్ట్స్ స్టార్ట్ అయ్యింది. ప్రొడక్ట్స్ అనే ఒక పేజ్ క్రియేట్ చేసాం, ఇక్కడ ప్రొడక్ట్స్ పేజ్ అనే ఒకటి ఉంది. తర్వాత స్లాష్ ప్రొడక్ట్స్ స్లాష్ రెడ్మీ, దానికేమో రెడ్మీ అనే పేజ్ క్రియేట్ చేసాం ఇదే వ్యూస్లో. స్లాష్ ప్రొడక్ట్స్ స్లాష్ రియల్మీ పేజ్ స్లాష్ ప్రొడక్ట్స్ స్లాష్ మోటో పేజ్. ఇప్పుడు ఏంటంటే ఇలా చాలా ఉన్నాయి అనుకోండి, నాకు ఇక్కడ వ్యూస్లో ఏంటి చాలా క్రియేట్ అయిపోతాయి, అన్ని వరాజుగా 1 by 1 అలా ఒకటి కింద ఒకటి చాలా ఫిల్ అయిపోతాయి. ప్రాపర్ స్ట్రక్చర్ ఏం లేదు ఇక్కడ. ఇక్కడే ఏంటంటే నీకు స్ట్రక్చర్ కావాలి. ఊహించండి ప్రొడక్ట్స్ అన్ని ఆల్రెడీ మనకి ఇక్కడ ఏంటి, దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, రెడ్మీ అనేది ప్రొడక్ట్స్ లోపల ఉంది, రియల్మీ అనేది కూడా ప్రొడక్ట్స్కే బిలాంగ్ అయింది, మోటో కూడా ప్రొడక్ట్స్కే బిలాంగ్ అయింది. అలాంటప్పుడు వై నాట్ థింక్ చేయండి, వై నాట్ ఇవన్నీ వ్యూస్ కూడా ప్రొడక్ట్స్ అనే ఒక ఫోల్డర్లో క్రియేట్ చేస్తే. ఇక్కడే నెస్టెడ్ వ్యూస్, ఈ కాన్సెప్ట్ వేరే నెస్టెడ్ వ్యూస్ అనమాట. అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్లోనే ఉంటున్నాయి కాబట్టి ప్రొడక్ట్స్ లోపల ఒక ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు కదా. వ్యూస్ అని ఉంది కదా, ఏం చేస్తా అంటే వ్యూస్ లోపల ప్రొడక్ట్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. ప్రొడక్ట్స్ ఫోల్డర్ క్రియేట్ చేసి ప్రొడక్ట్స్ లోపల ఒక ఫైల్ క్రియేట్ చేస్తా. ఏంటి, ప్రొడక్ట్ స్పేస్ డాట్ బ్లేడ్ డాట్ పిహెచ్పి క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే బయట ఒక ప్రొడక్ట్ స్పేస్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఈ ప్రొడక్ట్ స్పేస్ డాట్ బ్లేడ్ డాట్ పిహెచ్పికి పేస్ట్ చేశా. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రొడక్ట్ స్పేస్ని డిలీట్ చేస్తున్నా, రిమూవ్ రీసైకిల్ బిన్. ఇప్పుడు ఏంటంటే నేను ఏం చేసాను, సింపుల్గా ప్రొడక్ట్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో ప్రొడక్ట్ స్పేస్ని పెట్టా. ఎందుకంటే స్లాష్ ప్రొడక్ట్స్ అనేది కామన్ రౌట్, అది అన్నిటికీ కామన్ రౌట్. అందుకని చెప్పి నేను కామన్గా వ్యూ క్రియేట్ చేస్తున్నా, బెస్ట్ థింగ్ కదా. అయితే ఇప్పుడు నేను రన్ చేస్తే రన్ అవుతుందా, ఎర్రర్ వస్తుందా? రన్ చేద్దాం. మనకు కావాల్సింది ఏంటి, స్లాష్ ప్రొడక్ట్స్ కదా. చేస్తే ఏం ఎర్రర్ వచ్చింది, ప్రొడక్ట్ స్పేస్ నాట్ ఫౌండ్. ప్రొడక్ట్ స్పేస్ని మనం డిలీట్ చేస్తాం, కానీ మనం దేన్ని చూపించాలనుకుంటున్నాం, కొత్త ప్రొడక్ట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాం మనం, ఫోల్డర్ లోపల ఉంది ఇప్పుడు అది. కాబట్టి ఏం చేస్తామంటే నెస్టెడ్ వ్యూస్, అంటే నెస్టెడ్ వ్యూ అంటే ఏంటంటే వ్యూస్ ఫోల్డర్ లోపల నువ్వు కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో ఫైల్స్ క్రియేట్ చేస్తున్నావు. అప్పుడు ఏం చేస్తావు అంటే డాట్ నోటేషన్ అనమాట. ఇక్కడ సింపుల్గా ప్రొడక్ట్స్ పేజ్ని రిటర్న్ చేయకుండా డైరెక్టరీ అంటే ఫోల్డర్ పేరు ఏంటి, ప్రొడక్ట్స్ డాట్ ప్రొడక్ట్ పేజ్. అంటే ప్రొడక్ట్స్ వ్యూస్ లోపల ప్రొడక్ట్స్ అనే ఒక ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్ లోపల ప్రొడక్ట్స్ పేజ్ ఉంది అనమాట ప్రెసెంట్. ఇప్పుడు వెళ్ళి రీలోడ్ చేస్తే చూసారా వచ్చేసింది, దిస్ ఈజ్ ప్రొడక్ట్ స్పేస్ రెడ్మీ రియల్మీ మోటో. ముందు రాలేదు, ముందు ఒక ఎర్రర్ వచ్చింది మనకి, ఇప్పుడు పేజ్ వచ్చింది. సో ఇలా అనమాట, ఒక ఫోల్డర్లోకి నువ్వు షిఫ్ట్ చేస్తే వ్యూలు కూడా ఇక్కడ డాట్ నోటేషన్తో చూపిస్తావు. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ మోటో పేజ్ని కూడా మూవ్ చేస్తాను ఇందులోకి. ఆర్ యు షూర్ యూ వాంట్ టు మూవ్? ఐ వాంట్ టు మూవ్. నెక్స్ట్ రియల్మీ పేజ్ని కూడా ప్రొడక్ట్స్లోకి మూవ్ చేస్తాను. తర్వాత రెడ్మీ పేజ్ని కూడా ప్రొడక్ట్స్లోకి మూవ్ చేస్తాను. ఓకే, మూవ్డ్. ఇప్పుడు ఏంటంటే వ్యూస్ లోపల ప్రొడక్ట్స్ అనేది ఒక ఫోల్డర్, నీట్గా ఒక స్ట్రక్చర్ చూసారా. వ్యూస్ లోపల ప్రొడక్ట్స్ అనేది ఒక ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఆ ప్రొడక్ట్స్ అనే ఫోల్డర్ లోపల మీకు అన్ని ఫోన్లు ఉంటాయి, ఇంకా మోటో అన్ని నీట్గా ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఎవరైనా కొత్త డెవలపర్ వచ్చారు మీ టీంలోకి, చూస్తే ప్రొడక్ట్స్ అనే ఫోల్డర్ ఉంది. ఓకే, అంటే ప్రొడక్ట్స్ రిలేటెడ్ థింగ్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. ఓపెన్ చేస్తే మెయిన్ పేజ్ ఏంటి, ప్రొడక్ట్స్ పేజ్ అనేది ఏంటంటే మెయిన్ పేజ్ అనమాట. ఆ తర్వాత నుంచి ఇవన్నీ లోపల మొబైల్స్, మోటో పేజ్ రియల్మీ రెడ్మీ. బట్
ఇక్కడ ఏంటంటే మీరు వ్యూలో స్ట్రక్చర్ చేంజ్ చేశారు కానీ కంట్రోలర్లో చేంజ్ చేయలేదు. ఇక్కడ స్టిల్ మీరు ఏం చెప్తున్నారు, లైన్ నెంబర్ 27 దీంట్లో ఏం చెప్తున్నారు, రెడ్మీ అనే పేజ్కి వస్తే రెడ్మీ పేజ్ అనే ఒక వ్యూని రిటర్న్ చేయమంటున్నారు. బట్ ఈ వ్యూ మన లేదు, మనం రిమూవ్ చేస్తాం. ఈ వ్యూ ఇప్పుడు లేదు, రెడ్మీ పేజ్ అనే వ్యూ లేదు. కావాలంటే ప్రూఫ్ చూడండి. రెడ్మీలోకి ఎంటర్ అవుతా, ఎంటర్ అయితే రెడ్మీ పేజ్ అనే వ్యూ ప్రెసెంట్ లేదు, వీ డిలీటెడ్ ఇట్ అనమాట. ఎక్కడికి తీసుకెళ్ళాం దాన్ని, ప్రొడక్ట్స్ ఫోల్డర్లోకి తీసుకెళ్ళాం. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, దీన్ని ప్రొడక్ట్స్ డాట్ ప్రెసెంట్ ఇది ఎక్కడ ఉంది, ప్రొడక్ట్స్ డాట్ రెడ్మీ, ప్రొడక్ట్స్ లోపల రెడ్మీ. రీలోడ్ ఇట్ నౌ, చూసారా రెడ్మీ పేజ్ దిస్ ఈస్. నౌ సేమ్ గోస్ విత్ రియల్మీ అండ్ మోటో. రియల్మీ కూడా సేమ్ ఎర్రర్ వస్తుంది, ఎందుకు వస్తుంది, సేమ్. దాన్ని మనం ప్రొడక్ట్స్ లోపల మూవ్ చేసాం. నెస్టెడ్, దీన్ని నెస్టెడ్ వ్యూ. ఇది ఎలా అయితే నెస్టెడ్ రౌట్ అవుతుందో ప్రొడక్ట్ లోపల రెడ్మీ ఎలాగైతే నెస్టెడ్ రౌట్ అవుతుందో వ్యూస్ లో కూడా నువ్వు ప్రొడక్ట్స్ అన్న ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఫోల్డర్ లో వ్యూస్ క్రియేట్ చేస్తే నెస్టెడ్ వ్యూ. దాన్ని ఎలా యాక్సెస్ చేస్తావంటే డాట్ నోటేషన్, ప్రొడక్ట్స్ డాట్ మోటో పేజ్. నౌ రియల్మీ చూసారా వచ్చింది. మోటోకి వెళ్తే మోటో కూడా మనం రాసేసాం కాబట్టి మోటో కూడా వచ్చేస్తుంది. మోటో పేజ్ దిస్ ఈస్, చూసారు కదా. లైక్ దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నెస్టెడ్ రౌటింగ్ అండ్ నెస్టెడ్ వ్యూస్. ఒక మంచి స్ట్రక్చర్ ఉంటుంది. ప్రొడక్ట్స్ తర్వాత ఎలాగైతే నెస్టెడ్ రౌటింగ్ చూసామో నెస్టెడ్ వ్యూస్ కూడా చూసాం. మీరు స్ట్రక్చర్ చూస్తే నీట్ గా ఉంది. వ్యూస్ లోపల ప్రొడక్ట్స్ అనే ఫోల్డర్, ప్రొడక్ట్స్ లోపల ఒక్కొక్క ఫోన్, అండ్ దెన్ ద మెయిన్ పేజ్ ఇస్ ప్రొడక్ట్స్ డాట్ పేజ్ డాట్ ప్రొడక్ట్స్ పేజ్ డాట్ బ్లేడ్ డాట్ పిహెచ్పి. దీన్ని నెస్టెడ్ వ్యూ అంటాం అనమాట. ఓకే, ఇంతవరకు కాన్సెప్ట్ అయితే క్లియర్ గా ఉంది కదా. బట్ ఇక్కడ ఒక బాటిల్ నెక్ ఉంది, లైక్ ఇక్కడ ఒక నీకు ఒక డిఫెక్ట్ ఉందన్నమాట. ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ లైక్ ఎవరైనా సరే నార్మల్ గా కొంచెం మైండ్ పెడితే ఏంటంటే, సపోజ్ నీ దగ్గర ప్రొడక్ట్స్ ఉంది, బాగానే ఉంది, ప్రొడక్ట్స్ అనే పేజ్ ఉంది. ప్రొడక్ట్స్ పేజ్ లో ప్రెసెంట్ నా దగ్గర 3 ఫోన్లు ఉన్నాయి. కానీ యాక్చువల్గా 3 ఫోన్లు ఉంటాయి, వందల కొద్ది ఫోన్లు ఉంటాయి, వేల కొద్ది ఫోన్లు ఉంటాయి. అయితే సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ గానే ఒక 100 ఫోన్స్ ఉన్నాయి అనుకుందాం. 100 ఫోన్స్ ఉంటే నేను ఏం చేశాను, ఒక ఫోన్ వ్యూ చేయడం కోసం ఒక ఫోన్ ఇక్కడ ఏంటంటే నేను ఇమేజ్ చూపిస్తాను. రెడ్మీ పేజ్ అనుకోండి, ఇది రెడ్మీ సింపుల్ టెస్ట్ చూపించాను. ఇప్పుడు రెడ్మీ ఒక ఇమేజ్ చూపించి దాని ప్రైస్ రాసి రివ్యూస్ రాసి అన్ని రాస్తాను కదా. ప్రైస్, రివ్యూస్, దాని యొక్క స్పీకర్స్ ఏంటి అన్ని రాస్తా, దాని రీఫండ్ పాలసీ అంతా కూడా. అలా ఒక రెడ్మీకి ఒక పేజ్ రాసా. తర్వాత రియల్మీకి సెపరేట్గా పేజ్ రాసాం. మనం రియల్మీకి సెపరేట్ రౌట్ రాసాం, 2 సెపరేట్గా రౌట్ రాసాము, సెపరేట్గా వ్యూ కూడా రాసాము. మోటోకి సెపరేట్ రౌట్ రాసాము, సెపరేట్ వ్యూ రాసాము. అదే 100 ఫోన్లు ఉంటే 100 వ్యూలు రాసి 100 నువ్వు రాస్తావా, 100 రౌట్లు రాసి 100 వ్యూలు క్రియేట్ చేసి చేస్తావా నిజంగా అలాగా? అలా అయితే ఫ్లిప్కార్ట్ లాంటి అప్లికేషన్లో ఎన్ని ఉంటాయి, ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, వేల కొద్ది ప్రోడక్ట్స్ ఉంటాయి. అంటే నువ్వు దానికోసం 1000 వ్యూస్ రాస్తావా ప్రతి దానికి సెపరేట్గా? నువ్వు చూస్తుంది అయితే ఒకటే, ప్రతి పేజ్లో కామన్ థింగ్ ఏంటి, ఏ ఫోన్ ఓపెన్ చేసినా ఫ్లిప్కార్ట్లో ఏం మారుతాయి, ఇమేజ్ మారుద్ది, ప్రైస్ మారుద్ది. బట్ ఆ స్ట్రక్చర్ సేమే కదా. ఆ ప్రైస్ అనే సబ్ హెడింగ్ కానీ లేకపోతే కంపారిజన్ అనే సబ్ హెడింగ్ కానీ ఇవన్నీ సేమే. మారుతుంది ఓన్లీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మొబైల్, అంతే కదా. కానీ మీరు ఏం చేస్తారు, లైక్ ప్రతి దానికి సపోజ్ రెడ్మీకి ఒక సపరేట్ పేజ్, రియల్మీకి సపరేట్ పేజ్, మోటోకి సపరేట్ పేజ్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తే 100 కొద్ది పేజీలు క్రియేట్ అవుతాయి. నీ రిపోజిటరీ నిండిపోద్ది, చాలా పెద్ద ఫాలోవర్ అయిపోద్ది నీ ప్రాజెక్ట్. అయినా సరే నువ్వు క్రియేట్ చేయలేవు, ఇంకా వేల కొద్ది ప్రోడక్ట్స్ ఇంకా వస్తూనే ఉంటాయి, న్యూ ప్రొడక్ట్స్. సో దట్ ఈస్ నాట్ ద రైట్ వే, అది రైట్ వే కాదు. దానికోసం ఏంటంటే డైనామిక్ రౌటింగ్ అంటాం. డైనామిక్ రౌటింగ్ అంటే ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ వరకు సేమ్ ఒకటే ఉంటుంది, కానీ ప్రొడక్ట్స్ తర్వాత నుంచి మారుతుంటాయి. లైక్ ఇప్పుడు రెడ్మీ వస్తుంది, రియల్మీ వస్తుంది, మోటో వస్తుంది, 100 ఉంటే 100 కూడా దీని తర్వాత వస్తుంటాయి. అయితే ఆ వచ్చిన దాంతో సపోజ్ ఇప్పుడు ఒక రెడ్మీ అనేది లేకపోతే రియల్మీ అని వచ్చింది అనుకోండి, ఆ రియల్మీ అనే దాంతో నేను రియల్మీ యొక్క డేటాని ఫెచ్ చేసి ఒకటే వ్యూని యూజ్ చేసుకుంటా. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ హండ్రెడ్స్ ఆఫ్ వ్యూస్ ఒక వ్యూనే యూజ్ చేసుకుంటా. ఈ ప్రాసెస్ని నేను లైక్ దీన్నే మనం ఏంటంటామంటే డైనామిక్ రౌటింగ్ అంటాం. సో ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఈ డైనామిక్ రౌటింగ్ అనేది చాలా కోర్ కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీనికోసం నెక్స్ట్ వీడియోలో కాస్త డీప్గా తెలుసుకుందాం, ఎగ్జాంపుల్స్తో కూడా చెప్తాను అనమాట. సో వెయిట్ చేయండి, వీటిని చూడండి, ఎంజాయ్ చేయండి. దట్స్ ఇట్. సో థ్యాంక్స్.